హాయ్. రీసెంట్గా స్పేస్ ఎక్స్ ఐపీఓకి వచ్చింది. ఈ ఐపీఓ ద్వారా ఎలన్ మస్క్ గారు ఒక ట్రిలియనర్గా అయ్యారు. ప్రపంచంలోనే అందరికన్నా ధనవంతుడిగా అయ్యారని చెప్పి ఈ వార్త, ఈ న్యూస్ అనేది మార్కెట్లో అయితే ఉంది. ఇక్కడ ఎలన్ మస్క్ గారు వెల్త్ క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్ అండ్ గోల్డ్. ఇది మీకు జోక్గా అనిపిస్తుందా? కానీ నాకైతే జోకే. ఎందుకంటే ఈరోజు చాలా మంది చూస్తూ ఉన్నాము, ఇన్వెస్ట్మెంట్ అంటే రియల్ ఎస్టేట్, ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్. అసలు ఈక్విటీ మార్కెట్ని పట్టించుకోవట్లేదు. ఈక్విటీ మార్కెట్ని తక్కువగా చూస్తూ ఉన్నారు. ఈక్విటీ మార్కెట్ని తప్పుడు వేలో చూస్తూ ఉన్నారు. టాప్ బిలియనర్స్ లేదా బిగ్గెస్ట్ బిలియనర్స్ లేదా రిచెస్ట్ పీపుల్ ఎవరినైనా చూడండి, వాళ్ళ వెల్త్ మొత్తం ఈక్విటీ మార్కెట్లోనే ఉంది. వాళ్ళు మొత్తం వెల్త్ ఈక్విటీ మార్కెట్ ద్వారానే జరుగుతాం. ఇక్కడ రియల్ ఎస్టేట్ చెయ్యొద్దని చెప్పట్లేదు. ఈక్విటీ మార్కెట్ని తక్కువ అంచనా వేయొద్దు. ఈక్విటీ మార్కెట్ దాని యొక్క ఎక్స్పోజర్ అన్లిమిటెడ్. ముఖేష్ అంబానీ దగ్గర 1,00,000 కోట్లు ఉంటే 1,00,000 కోట్ల ల్యాండ్ కొనుక్కోడు. బట్ 1,00,000 కోట్ల రూపాయలు ఈక్విటీలో కొనుక్కుంటాడు. ఆ 1,00,000 కోట్ల రూపాయలు కోటి రూపాయలు అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అదే ల్యాండ్ 1,00,000 కోట్లు కోటి అవ్వడానికి అంత ఈజీ కాదు. సో ఈక్విటీ ఎక్స్పోజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నేను చాలా మంది చూస్తా ఉన్నాను, 50 కోట్లు 100 కోట్లు ఆస్తి ఉన్న వాళ్ళు కూడా 90% 99% రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈక్విటీలో వాళ్ళ ఎక్స్పోజర్ చాలా చాలా తక్కువ. ఇక్కడ వాళ్ళ యొక్క కన్జర్వేటివ్ మైండ్ సెట్ వల్ల వాళ్ళ యొక్క గ్రోత్ని వాళ్ళే రెస్ట్రిక్ట్ చేసేస్తా ఉన్నారు. ఒక వ్యక్తి వెల్త్ గ్రో అవ్వాలి అంటే అక్కడ ఈక్విటీ మార్కెట్ ఖచ్చితంగా ఉండాలి. ఎలన్ మస్క్ ఈరోజు ఇప్పుడు ప్రపంచం ముందు ఒక ట్రిలియనర్గా, ఒక పెద్ద ధనవంతుడిగా మారారు అంటే అక్కడ కారణం ఈక్విటీ మార్కెట్, రియల్ ఎస్టేట్ కాదు. సో ప్రతి ప్రోడక్ట్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, డైవర్సిఫై చేసుకోవాలి.